అందరికీ నమస్కారం. నా పేరు కిల్లో రామన్న, అరకువేలి మండల వైస్ ఎంపీపీ. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు. ఈరోజు గిరిజన ప్రాంతంలో 5th షెడ్యూల్ ఏరియాలో 1/70 చట్టం, జియో నంబర్ 3 పునరుద్ధరణ, హైడ్రో పవర్ ప్రాజెక్టు రద్దు చేయాలని చెప్పి రేపు 7వ తేదీన ఆదివాసీ గర్జన మహాసభ అల్లూరి జిల్లాలో జరగబోతున్నాయి. అలాగే 8వ తారీఖున మన్యా బంధు ఆదివాసులందరూ కలిసి పిలుపు మేరకు మన్యా బంధు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని చెప్పి ఒకటి, ఇంకొకటి జియో నంబర్ 3కి బదులుగా మరో జియో ఇస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వం మోసపూరిత మాటకి, ఇంకొకటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే హైడ్రో పవర్ ప్రాజెక్టు జియోలు ఇచ్చారో ఆ దొంగ జియోల్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి, బాక్సైట్కి సంబంధించి బాక్సైట్ దొంగ సర్వేలు చేస్తున్నారు, దొంగ సర్వేలు ఆపాలని చెప్పి, ఆ ఏవైతే 7వ తారీఖు 8వ తారీఖు ఉందో దానికి గిరిజన మన్యం ప్రాంతం నుంచి 5th షెడ్యూల్ ఏవైతే 5th షెడ్యూల్ ఏరియాలు ఉన్నాయో ఆ 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా తరలి వచ్చి మహాగర్జన సభకి పూర్తి విజయవంతం చేయాలని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే 8వ తారీఖున కూడా బంధుకి ఎలాగైతే మహాగర్జనకి విజయవంతం అవుతుందో అదే జనాలు వచ్చి బంధుకు కూడా సహకరించాలని చెప్పి మనం చేస్తున్నాము. ఈరోజు ఈ 7, 8వ తారీఖున గర్జన ఒకటి, బంధు ఒకటి పిలుపు మేరకు ఈరోజు ఎస్పీ గారు, డిఎస్పీ గారు మాట్లాడుతున్నారు. ఏ పర్మిషన్ లేదు, పర్మిషన్ ఇక్కడ లేదు, ఇక్కడ ధర్నా చేయకూడదని ఏవైతే బెదిరిస్తున్నారో మీరెవరు దానికి భయపడాల్సిన అవసరం లేదు. మాకంటూ ఒక చట్టాలు ఉన్నాయి, మాకొక హక్కులు ఉన్నాయి, మాకొక తిరగడానికి స్వేచ్ఛ ఉన్నాయి, మాకు ధర్నా చేయడానికి ఒక హక్కు ఉంది. ఆ హక్కు నిమిత్తం మాత్రమే మేము గర్జన చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. ఆ హక్కు ఉన్నాయి కాబట్టి బంధు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వానికి తొత్తుగా మారి బెదిరించడం మంచి పద్ధతి కాదని మనవి చేస్తున్నాను. అలాగే మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆంక్షలు పెట్టినా ఆ రోజు గిరిజన ప్రజలందరూ పాల్గొంటారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మా ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తుంది కాబట్టి మరలా ఉద్యమంగా తీసుకొని అందరు పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ అందరూ పాల్గొని ఈ గర్జనని విజయవంతం చేయాలని మనం చేస్తున్నాను.